హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ ఇండియన్ ఛానల్. ఈరోజు నేను మా ఊరికి దగ్గరలోని శివాలయం ఎక్స్‌ప్లోర్ చేస్తామని చెప్పాను కదా! అక్కడికి వెళ్తా ఉన్నాను. దగ్గరే ఇక్కడ నుంచి. ఇది నేషనల్ హైవే ఇది. ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా! ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికెళ్తే అడవిలో ఉంటది. ఈ దారిలో వెళ్ళాలి. మట్టి రోడ్డు ఉంటది. ఇక్కడి నుంచి లోపలికెళ్ళాలా. నేను మా ఊరి పిల్లలతో కలిసిపోతా ఉన్నాను. రాత్రి గట్టిగా అయితే వర్షం పడింది. మంచి వర్షం పడింది. అందుకే వాటర్ అంతా ఎక్కువ ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇన్ని ఫుల్‌గా పడతా ఉంటాయి ఈ కాలువలు. రాత్రి పడిన కొద్దిపాటి వర్షానికే కొంచెం నీళ్ళు వస్తూ ఉన్నాయి. దారి మధ్యలో గొంజి పుల్లు కనిపించాయి. గొంజి పుల్లు అంటారు, బాగుంటాయి తినడానికి. పళ్ళు మాగిపోయి చిన్న టొమాటోస్ లాగా ఉన్నాయి కదా. కాపు అయితే బీభత్సంగా చేసింది. నాకైతే మన సాగట్లా. ఈ అటవీ ప్రాంతం అంతా వెనక కనపడుతున్నట్టు ఎలుగొండలు అంటారు. ఎలుగొండలు, ఎర్రమల అని కూడా అంటారు. ఈ అటవీ ప్రాంతానికి సంబంధించిన ఏరియా ఇదంతా. మాకు చాలా దగ్గరగా ఉంటుంది అడవి. సో అడవి దగ్గర కాబట్టి అడవిలో జరిగేటువంటి పొళ్ళు, న్యాచురల్గా దొరికే పండ్లు అవి మాకు బాగా దొరుకుతాయి. మీకు ఐడియా ఉంటుందో లేదో. బీర పళ్ళని, పాల పళ్ళని, ఊటి పళ్ళని, బూడిద పళ్ళని, ఇప్పుడు నేను చూపించాను కదా, గొంజి పళ్ళు, కలివకాయలు, ఇంకా చాలా రకాల కాయలు దొరుకుతూ ఉంటాయి. మాకైతే అదే ఉత్సాహం అనమాట. వెళ్తూ ఉంటాం. అడవిలో ఏం దొరుకుతాయా అది పనిగా అడవి తిరిగినట్టు ఉంటుంది. నాకైతే ఎక్స్పెషల్గా తిరుగుతూనే ఉంటా అడవి. చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే చేరుకున్నాము శివాలయం. ఈ శివాలయం పేరు బుగ్గేశ్వరాలయం అంటారు. బుగ్గేశ్వరాలయం అని అంటే శివాలయం వెనక సైడు నీళ్లు బుగ్గ రూపంలో వస్తాయి. ఎండాకాలంలో కొంచెం తక్కువే రావు అనుకుంటా. ఈ వర్షాకాలం తర్వాత బాగా వస్తాయి, నీళ్లు ఉబ్బుతూ వస్తాయి. కాబట్టి ఇది బుగ్గేశ్వరాలయంగా పిలువబడుతుంది. చూసారు కదా, మొత్తం అడవి ప్రాంతం ఇదంతా. శివరాత్రి రోజైతే అసలు వేరే లెవెల్ ఉంటుంది. గుడి కూడా ఈ మధ్య కొత్తగా నిర్మాణం చేశారు. అంతకు ముందంతా ఒక చిన్న పందిలు వేసి నిలబెట్టున్నారు స్వామివారిని. లోపలికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బయట బోర్ ఉంది. ఈ బోర్ లేనప్పుడు అక్కడ బావి ఉంది కదా, ఆ బావిలో కాళ్ళు చేతులు కడుక్కునేవాళ్ళు. ఈ బావిలో తామర పూలు కూడా ఉంటాయి. ఇప్పుడు లేనట్టున్నాయి. ఏంటంటే ఎక్కువ ఎండాకాలం వచ్చే నీళ్లు ఇంకిపోతాయి. సో ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి నీళ్లు. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఒకప్పుడు ఇదంతా ఓపెన్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు ఏంటంటే చుట్టూ వాల్ కట్టేసి గుడి మాత్రం చాలా బాగా అద్భుతంగా కట్టారు. అసలు కొత్తగా నిర్మాణం చేశారు. ఫస్ట్ వైట్ పెయింట్ వేశారు. ఇంకా పెయింట్ వర్క్ కూడా ఉంది అట్లాగే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత కొత్తగా కట్టారు అనేది. ఇంతకుముందు అయితే స్వామివారు అట్టే పందిల కింద పెట్టి ఒక కర్రలతో అట్లా వేసి పెట్టుండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది దాతల ముందుకు వచ్చి ఇట్లా గుడి నిర్మాణం అయితే అద్భుతంగా చేశారు. ఈ శాదరబాయ్ అంటారు. ఇంతకుముందు పాత కాలంలో ఇట్లాగే చేదేవాళ్ళు కదా నీళ్ళు. ఇది తాగడానికి చాలా బాగుంటాయి నీళ్ళు. కొంచెం ఇసురు. డ్రింకింగ్ వాటర్ సౌండ్ అవి మా వాళ్ళు లాగేస్తా ఉన్నారు. ఇక్కడ కొబ్బరి నీళ్ళు ఉన్నటువంటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ తాగడానికి ఏవి ఉపయోగిస్తారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు గుడి నిర్మాణంలో అసలు ఏమీ జరగలేదు. ఈ రేకుల షెడ్ కానీ, నవగ్రహాలు కానీ ఇక్కడ ఎక్కడైతే ఏం లేదు. జస్ట్ వాల్ కట్టారు. అక్కడ గుడి గోపురాలు ఉన్నాయి కదా, అవంతా ఊరికే స్లాబ్ వేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు వచ్చి చూస్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, మొత్తం పూర్తి అయిపోయింది నిర్మాణం. ఇంకా పెయింట్ పూర్తిగా వేస్తే ఇంకా బాగుంటుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డెవలప్ అవుద్దని చెప్పేసి. గుడి పూజారి అయితే లేరు, అంటే పక్క ఊరు అయింది. మార్నింగ్ వచ్చి దీపారాధన చేసుకొని ఆయన వెళ్తారు. అయితే ఇక్కడే ఉంటారు. దగ్గరికి వెళ్ళి చూద్దారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగం ఎరుపు వర్ణంలో ఉంటుంది. నాకు తెలిసినంతట్లో దక్షిణ భారతదేశంలో ఈ శివలింగం కన్నా ప్రత్యేకత ఇక్కడ ఉండే శివలింగం
ఎరుపు వర్ణంలో కనపడుతూ ఉంటుంది. మీరు చూస్తున్న శివలింగం, నేను చెప్పిన శివలింగం అభిషేకం చేసి విభూతితో మొత్తం రాసున్నారు కాబట్టి మీకు ఆ ఎరుపుదనం అనేది కనిపించట్లేదు. ఉత్సవ విగ్రహాలు ఇవి. గేట్కి తాళం వేస్తుంది, లోపలికి వెళ్ళి చూపించేవాడిని. మీ ఊరు ఏంటి స్పెషల్ అని అంటే, నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈ బొగ్గే. సో ఈ శివలింగం ఏదైతే ఉందో, ఎవరైనా అభిషేకం చేయాలన్నా ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలంటే ఈ శివలింగం ఇక్కడ బయట పెట్టారు కదా, ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటారు. శివాలయం పక్కనే వినాయకుడు, ఇక్కడ వినాయకుడు గుడి. ఇది ఇదంతా ఒకప్పుడంతా ఓపెన్గా ఉండేది, అంటే అడవి ఇదంతా కలిసిపోయి ఉండేది. నేను మీకు చెప్పాను కదా, గుడికి వెనక పక్క నీళ్లు బొగ్గ రూపంలో వస్తారని చెప్పేసి. అది ఇప్పుడు మనం వెళ్దాము. గేట్ పెట్టారు ఇక్కడ. సో ఇప్పుడు మనం కంప్లీట్గా బయటకు వచ్చేసాము. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇది ఇక్కడ కొంచెం ఆనవాళ్ళు కూడా కనబడుతుంటాయి. ఇప్పుడైతే నీళ్లు లేవు ఈ ఏరియాలో. అయితే నీళ్లు ఉబికి పైకి వచ్చి ఇక్కడెక్కడ మళ్ళీ నీళ్లు వచ్చే కాలువ కానీ ఏం లేవు ఇక్కడ ఆనవాళ్ళు. ఇక్కడే నీళ్లు ఉబికొచ్చి అంటే వెళ్తాయి. ఈ తాగడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బావిలో చూసాం కదా, సేమ్ అట్లాగే ఉంటాయి నీళ్లు కూడా. అందువల్లనే ఇక్కడ బుగ్గేశ్వర అని పెట్టారు. మేమంతా బొగ్గ అంటాము. ఇంకొక పాత శివలింగం ఇది బయట అక్కడ ఉంది, ఇంతకుముందు అక్కడ బయట ఉండేది. ఇది కొంచెం డ్యామేజ్ ఉండడం వల్ల పక్కన పెట్టారు. ఈ రాయి ఉంది కదా, ఈ రాయి పైన ఆ పక్కనే కూడా ఈ రాయి పైన వెంకయ్య స్వామి, గొలగముడి వెంకయ్య స్వామి ఉన్నారు కదా, ఆయన చిత్రపటాన్ని గీసి ఎవరు అక్కడ పెట్టారు. ఎందుకు వెంకయ్య స్వామి చిత్రపటం గీశారంటే, ఒకప్పుడు ఆయన ఇట్లాగ తిరుగుతున్న సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన కొద్ది రోజులు స్టే చేశారంట. కాబట్టి ఇక్కడ ఆయన్ని ఒక రాతి మీద ఆయన బొమ్మను గీసి పెట్టారు. సో గొలగమూడి వెంకయ్య స్వామి చాలా మంది తెలుసు అనుకుంటాను నెల్లూరు జిల్లాలో. సో ఆయన కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులు ఉన్నాడంట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.